లడాక్ నిరసనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొంచెం ఉద్రిక్తంగా మారాయి. దానికి కారణం ఏంటంటే 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. అందులో లడాక్ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. కానీ ఇప్పటివరకు రాష్ట్ర హోదా ఇవ్వలేదు. ఆ రాష్ట్ర హోదా కోసం ఇప్పుడేమో అక్కడ ప్రజలేమో నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా అప్పుడు జమ్మూ కాశ్మీర్ని 2 భాగాలుగా విడగొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే పరిపాలన సులభతరం చేయడం, అక్కడ భౌగోళికంగా కూడా పరిస్థితులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే భద్రతా కారణాలు కూడా. అదే విధంగా జమ్మూ ప్రాంతం ప్రధానంగా హిందువులు నివసిస్తుంటారు, కాశ్మీర్ లోయలో ముస్లింలు నివసిస్తారు. అదే లడాక్ ప్రాంతం భౌతికంగా కష్టసాధ్యం కాబట్టి ప్రత్యేక రాష్ట్ర స్థాయి పరిపాలన అవసరమని భావించారు. ఈ విధంగా 2 భాగాలు చేయడం వల్ల అక్కడ భద్రత మరియు అభివృద్ధి చేయడానికి బాగుంటుందనే ఉద్దేశం మీద ఈ విధంగా చేశారు. ఈ కారణాల వలన లడాక్ ప్రత్యేక కేంద్రపాలితంగా మరియు జమ్మూ కాశ్మీర్ మరో ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడింది. అయితే అక్కడ ప్రజల డిమాండ్ ఏంటి అంటే లడాక్ ను భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతున్నారు. ఇక్కడ లడాక్ ను 6వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ భూ హక్కులు లభిస్తాయి. అలాగే పరిపాలనాత్మకంగా కూడా వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. అదే విధంగా సంస్కృతి, అలాగే యువతల మధ్య నిరుద్యోగం, అలాగే అక్కడ స్థానికుల పాలన లేకపోవడం, భవిష్యత్తులో అవకాశాలు తగ్గిపోవడం లాంటి సమస్యలు మరింత అసంతృప్తిని పెంచాయని, ఈ పరిస్థితుల్లో అక్కడ నిరసనలు, నిరాహార దీక్షలు అయితే జరుగుతున్నాయి. సాధారణంగా నిరసనలు ముందు నుంచి అక్కడ శాంతియుతంగా జరిగాయి. అయితే ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో కొంచెం ఉద్రిక్తకరంగా మారాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ లడాక్ ప్రజలు కోరుకున్నది ఏంటంటే లడాక్ పూర్తి రాష్ట్ర హోదా కల్పించడం, 6వ షెడ్యూల్లో చేర్చడం, స్థానికులకు ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలి, లేహ్, కార్గిల్ వేరువేరు లోక్సభ స్థానాలు కల్పించాలి. 2 కల్పించాలి. ఇప్పుడు వరకు ఒకటే ఉంది. ప్రభుత్వాలు దీన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తాయంటే ముఖ్యంగా ప్రభుత్వాలు ఏ కోణంలో ఆలోచిస్తున్నాయంటే లడాక్ భౌగోళికంగా ఎక్కువ ఎత్తులో ఉన్న ఒక ఎడారి ప్రాంతం. అక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. అదేవిధంగా వనరులు కూడా చాలా తక్కువగా ఉన్న కారణాల వల్ల సౌకర్యాల కోసం కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచడం మంచిదిగా భావిస్తున్నాయి. అదేవిధంగా లడాక్ ప్రాంతంలో ప్రజలు తక్కువ ఉంటారు, జనాభా తక్కువ, భౌగోళికంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ పరిపాలన అలాగే అభివృద్ధి చేయాలంటే ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటే మంచిదిగా భావిస్తున్నాయి ప్రభుత్వాలు.